తమిళనాడులో బలపరీక్ష ముగిసిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ప్రజా ఉద్యమానికి పన్నీర్ సెల్వం సిద్ధమవుతుంటే సభ జరిగిన తీరుపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన స్టాలిన్ నిరాహార దీక్షకు దిగారు. సభలో ఓటింగ్ జరిగిన తీరు, ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా ఆయన మెరీనా బీచ్ లో నిరాహార దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని దీక్షకు దిగారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా మెరీనా బీచ్ కు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. తమిళనాడులో బలపరీక్ష ముగిసిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ప్రజా ఉద్యమానికి పన్నీర్ సెల్వం సిద్ధమవుతుంటే సభ జరిగిన తీరుపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన స్టాలిన్ నిరాహార దీక్షకు దిగారు. సభలో ఓటింగ్ జరిగిన తీరు, ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా ఆయన మెరీనా బీచ్ లో నిరాహార దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని దీక్షకు దిగారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా మెరీనా బీచ్ కు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. తమిళనాడులో బలపరీక్ష ముగిసిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ప్రజా ఉద్యమానికి పన్నీర్ సెల్వం సిద్ధమవుతుంటే సభ జరిగిన తీరుపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన స్టాలిన్ నిరాహార దీక్షకు దిగారు. సభలో ఓటింగ్ జరిగిన తీరు, ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా ఆయన మెరీనా బీచ్ లో నిరాహార దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని దీక్ష చేస్తున్నారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా మెరీనా బీచ్ కు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, మెరీనా బీచ్ దగ్గర ఇప్పటి వరకు ఎంతమంది డీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ కు సపోర్ట్ గా అక్కడికి చేరుకున్నారు? నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ అసెంబ్లీలో సీఎం తమిళనాడు సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలందరినీ కూడా మార్షల్స్ బయటకు పంపించారు. డీఎంకే శాసనసభ పక్ష నేత స్టాలిన్
చుక్క బయటికి విప్పుకొని బయటకు వచ్చిన పరిస్థితి. లోపల ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని కూడా స్టాలిన్ ప్రకటించారు. ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ విద్యాసాగర్ను కలిసి అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలను కూడా వివరించారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మెరీనా బీచ్ చేరుకున్నాడు. అక్కడ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా మెరీనా బీచ్ చేరుకుంటున్నట్టు తెలిసింది. కార్యకర్తలు కూడా మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి స్టాలిన్కు మద్దతు తెలిపేందుకు కూడా బయలుదేరుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో లోపల మార్షల్స్కు డిఎంకే సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా వారు రాకపోయేసరికి లా అండ్ ఆర్డర్ పోలీసులు అసెంబ్లీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాతే వారంతా కూడా బయటకు వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది రోజా. అయితే రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో ఆయన అడ్రస్ చేశారా? ఏం జరిగిందనేది విషయాలు ఏమైనా చెప్పారా? అసెంబ్లీ నుంచి మార్షల్స్ బయటకు వచ్చిన వెంటనే మాట్లాడారు. ముందుగా విశ్వాస పరీక్ష ఇవాళ అవసరం లేదని చెప్పాము. ఒకవేళ విశ్వాస పరీక్ష చేయాల్సి వస్తే సీక్రెట్ ఓటింగ్కు వెళ్ళాలని కూడా మేము స్పీకర్ ముందు ప్రతిపాదించాము. అయినప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని సస్పెండ్ చేయలేదు, సభ నుంచి బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్ను ఆదేశించిన పరిస్థితి. ఇది విశ్వాస పరీక్ష జరుగుతున్నప్పుడు ప్రధానమైన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయకుండా బయటకు ఎలా పంపిస్తారన్న వాదనను స్టాలిన్ వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా గవర్నర్ విద్యాసాగర్ దృష్టి తీసుకెళ్తామని చెప్తూ ఇక్కడ నేరుగా అసెంబ్లీ నుంచి నేరుగా విద్యాసాగర్ను కలిసేందుకు రాజ్భవన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా విద్యాసాగర్కు వివరించినట్టుగా డిఎంకే వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం దగ్గర స్టాలిన్ నిరాహార దీక్ష కూర్చున్నారు రోజా. రైట్ రాఘవేంద్ర.